బ్రేకింగ్ చూస్తున్నాం. ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలపై వైసీపీ రాజకీయం చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. తిరుపతి, సింహాచలం ఘటనలపై వైసీపీ సభ్యుల విమర్శలు సరికాదన్నారు. వైసీపీ హయాంలో వందల మంది రైతులు చనిపోతే జగన్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఆనం వ్యాఖ్యలకు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి, సింహాచలం ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ ఘటనలతో ప్రభుత్వం, సంబంధిత మంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు బొత్స. ఏకాదశి అనేటువంటిది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ సాంప్రదాయాన్ని అనేక దశాబ్దాలుగా 2 రోజులు నిర్వహిస్తారు అధ్యక్ష. తిరుమల నుంచి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ టికెట్ కౌంటర్లని కిందకు తెచ్చారు అధ్యక్ష. దాన్ని కొనసాగించారు కొంతకాలం. దానివల్ల సరే కొన్ని తప్పులు ఆ జరిగినటువంటి సంఘటన రోజున ఇది కూడా ఒక కారణమైంది. గతంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ మార్పు తిరుమలలో, తిరుపతిలో చేశారు. ఆనాటి పాలక వర్గాలు చేసిన కార్యక్రమం అది కొనసాగిందే తప్ప ఇది అనాదిగా ఉన్నది పద్ధతి కాదు అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. తొక్కిసలాటలో జరిగినటువంటి దీని మీద హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారిని దీనికి జ్యుడిషియల్ కమిషన్ వేశాం. వారిచ్చే నివేదికను ఆధారం చేసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ పవిత్రమైన మనోభావాలు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరి మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా చూస్తారనేది మేము ఎంతో గౌరవంగా, ఎంతో హోందాగా మేము మా సభ్యులు ఇచ్చే ప్రశ్నలు అడిగితే దానికి వచ్చి వాళ్ళు వ్యంగ్యంగా దానికి వచ్చి వంక తిప్పుతూ కార్యక్రమం చెప్తున్నారు. నేను అడుగుతున్నాను సూటిగా, ఆ 2 కారణాలకినూ దేవాదాయ ధర్మాదాయ శాఖ బాధ్యత లేదండి? ఆ 2 కార్యక్రమాలకి అక్కడ ఉన్న పాలకవర్గాల దగ్గర బాధ్యత లేదండి? ఆ 2 కార్యక్రమాలకి ఆ ప్రార్థన